తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఒక్కసారిగా ముదిరింది. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లుగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్ నెలలోనే మే నెలను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో జనం విలవిల్లాడుతున్నారు. గత 2 రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతూ ఉండటం గమనార్హం. ఉష్ణోగ్రతలు ఏకంగా 41 డిగ్రీల మార్కును దాటేశాయి. ఉదయం 10 గంటల నుంచే వేడిగాలులు మొదలై మధ్యాహ్నానికి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం వేళల్లో అవసరమైతేనే తప్ప బయటికి రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఒక్కసారిగా ముదిరింది. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లుగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్ నెలలోనే మే నెలను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో జనం విలవిల్లాడుతున్నారు. గత 2 రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతూ ఉండటం గమనార్హం. ఉష్ణోగ్రతలు ఏకంగా 41 డిగ్రీల మార్కును దాటేశాయి. ఉదయం 10 గంటల నుంచే వేడిగాలులు మొదలై మధ్యాహ్నానికి బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతేనే తప్ప బయటికి రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఒక్కసారిగా ముదిరింది. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లుగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్ నెలలోనే మే నెలను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో జనం విలవిల్లాడుతున్నారు. గత 2 రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతూ ఉండటం గమనార్హం. ఉష్ణోగ్రతలు ఏకంగా 41 డిగ్రీల మార్కును దాటేశాయి. ఉదయం 10 గంటల నుంచే వేడిగాలులు మొదలై మధ్యాహ్నానికి బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే గత 2-3 రోజులుగా చూసుకుంటే కన్నా సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గతంలో కూడా చూసుకుంటే కన్నా దేశంలోనే అనంతపురం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదైన పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ రానున్న ఇంకా 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు పేర్కొంటున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా కూడా ఉదయం 11 గంటలకే ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా నిర్మానుషంగా మారుతున్న పరిస్థితి. ఏదైనా కూడా ఉదయమే అన్ని పనులు కూడా చక్కబెట్టుకుని వెళ్తున్న పరిస్థితి. ప్రధాన రహదారులన్నీ కూడా 11 గంటలకే పూర్తిగా ఖాళీ అవుతున్న పరిస్థితి. అయితే రోడ్డు పక్కన చిరు వ్యాపారులు సైతం కూడా ఆ వ్యాపారాలు లేక ఎండ తీవ్రతకు వ్యాపారాలు లేవని చెప్పేసి ఇప్పటికే వాపోతున్న పరిస్థితి. ఇప్పటికే జిల్లా అధికారులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఎవరు కూడా పని ఉంటే తప్ప ఎవరు బయటికి రాకూడదని చెప్పేసి ఇప్పటికే పలు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఎవరు కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో సన్ స్ట్రోక్ కొట్టే ప్రమాదం అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రధాన కూడల్లో అధికారులు కూడా పైన వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా రోడ్స్ కూడా వేస్తున్నారు. అయితే ఆ తెరలు కూడా కట్టుకున్న పరిస్థితి ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో
బాణుడు నిప్పులు కక్కుతున్నాడని చెప్పొచ్చు. దారులన్నీ కూడా నిర్మానుషంగా మారుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవితేజ. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఒక్కసారిగా ముదిరింది. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లుగా బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్ నెలలోనే మే నెలను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో జనం విలవిల్లాడుతున్నారు. గత 2 రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధికంగా నమోదవుతూ ఉండటం గమనార్హం. ఉష్ణోగ్రతలు ఏకంగా 41 డిగ్రీల మార్కును దాటేశాయి. ఉదయం 10 గంటల నుంచే వేడిగాలులు మొదలై మధ్యాహ్నానికి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతేనే తప్ప బయటికి రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఒక్కసారిగా ముదిరింది. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లుగా బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్ నెలలోని మే నెలను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో జనం విలువిల్లాడుతున్నారు. గత 2 రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవికుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికుమార్, డీటెయిల్స్ ఏంటి? శశిరేఖ, ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోతో పాటు ఇటు 2 తెలుగు రాష్ట్రాలలో బాణుడు ప్రతాపం మీద చూపిస్తున్నాడు. ఇటు ఉదయం 7 గంటల సమయం నుంచే బాణుడు తన ప్రతాపం చూపించడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఇటు రాష్ట్రంలో ఇప్పటికే అంటే మార్చి నెలకు తలపించేలా ఇటు ఉష్ణోగ్రతలు అయితే ఏర్పడుతున్నాయి. ఇప్పటికీ కొంత ఇప్పుడు హాస్పిటళ్లలో కూడా కొంతమంది పేషెంట్లు కూడా ఈ వడదెబ్బతో జాయిన్ అవుతున్నారు. అంటే ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రజలపైన ఉంటుంది. అదేవిధంగా అధికారులు కూడా ముందస్తుగా ఆలోచించి ప్రధాన కూడలలో చలివేంద్ర కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇటు ప్రజలైతే కోరుకుంటున్నారు. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే గత 2 రోజుల నుంచి బాణుడు ప్రతాపం విపరీతంగా ఉండడంతో ఇటు రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. ఇటు ప్రజలు బయటకు వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. అదే విధంగా ఇక్కడ ఏదైతే ప్రధాన కూడళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ కూడల్లో కూడా ప్రభుత్వాలు చొరవ చూసుకొని ఇటు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పుకొస్తున్నారు ప్రజలు. అదే విధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నారు. గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో కూడా ఈ సమయం వరకు అంటే ఈ సంవత్సరం కంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా మరీ ఆ ఎండలు ఎక్కువ ఉండబోతున్నాయి. కాబట్టి రానున్న మాసంలో కూడా మరి అధిక సంఖ్యలో ఉండబోతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలతో జారీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రానున్న 4 రోజుల్లో దాదాపు ఉష్ణోగ్రత 41 నుంచి 42% వరకు సెంటీగ్రేడ్ 40% వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు అధికారులు చెప్పిన ప్రకారంగా సూచన ప్రకారంగా ఇటు ముందస్తుగా
ఇటు ప్రజలు చల్లని ప్రదేశాలు అంటే మన ఏదైతే ఆ గొడుగులు పట్టుకొని బయటకు వెళ్ళాలి, ఎండ వాతావరణం తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి పల్చటి దుస్తులు ధరించాలని చెప్పి సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఏదైతే నిమ్మరసం కూడా ఎక్కువగా సేవించాలని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్పుకొచ్చిన పరిస్థితి. మొత్తంగా చూస్తే మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి ముందస్తు తగస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు ప్రభుత్వ సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలుస్తుంది. శ్రీజ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవికుమార్. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఒక్కసారిగా ముదిరింది. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లుగా బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్ నెలలోనే మే నెలను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో జనం విలవిల్లాడుతున్నారు. గత 2 రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతూ ఉండటం గమనార్హం. ఉష్ణోగ్రతలు ఏకంగా 41 డిగ్రీల మార్కును దాటేశాయి. ఉదయం 10 గంటల నుంచే వేడిగాలులు మొదలై మధ్యాహ్నానికి బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఒక్కసారిగా ముదిరింది. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లుగా బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్ నెలలోనే మే నెలను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో జనం వెలువెల్లాడుతున్నారు. గత 2 రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతూ ఉండటం గమనార్హం. ఉష్ణోగ్రతలు ఏకంగా 41 డిగ్రీల మార్కును దాటేశాయి. ఉదయం 10 గంటల నుంచే వేడిగాలులు మొదలై మధ్యాహ్నానికి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఒక్కసారిగా ముదిరింది. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లుగా బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్ నెలలోనే మే నెలను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం వెలువెల్లాడుతున్న సిచ్యువేషన్. గత 2 రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతూ ఉండటం గమనార్హం. ఉష్ణోగ్రతలు ఏకంగా 41 డిగ్రీల మార్కును దాటేశాయి. ఉదయం 10 గంటల నుంచే వేడి గాలులు మొదలై మధ్యాహ్నానికి బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకొండ, డీటెయిల్స్ ఏంటి? బాండ్లు తన ప్రతాపం అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే ఏప్రిల్ మాసంలో మొదటి వారాల నుంచి కూడా బాణుడు తన ప్రతాపం చూపించుకుంటూ వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రోజు రోజుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచనలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటికి రావాలని చెప్పి ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. ముఖ్యంగా మెయిన్ గా ఈ ఎండలు మే 3 రోజులు రాబోయే 3 రోజుల్లో చాలా తీవ్రస్థాయిగా పెరుగుతాయని చెప్పి ఆరోగ్య శాఖ, వాతావరణ శాఖ తెలియజేసినప్పటికీ కూడా దీనికి సంబంధించి వస్తువులు ఏదైతే దాటిన ఎవరు బయటికి రాకూడదని చెప్పి మెయిన్ గా పిల్లలు, వృద్ధులు ఇప్పటికే ఆరోగ్య శాఖ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఏప్రిల్ మాసంలో ఎండలు ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామకొండ.